అల్లు అర్జున్ ఒక సాంగ్స్ చూసుకున్నా కూడా లిరికల్ సాంగ్లు కానీ మామూలు సాంగ్లు చూసుకున్నా సినిమాలు చూసుకున్నా రికార్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే లిరికల్ సాంగ్లో ఇప్పుడు దేవరాజ్ సెకండ్కి వచ్చింది కాబట్టి పుష్ప 1 థర్డ్ ప్లేస్ ఉంది. అట్ ది సేమ్ టైం నేషనల్ అవార్డు వచ్చింది. సో తనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. పదే పదే ఆ సినిమాని టార్గెట్ చేయడం వల్ల బిజినెస్ ఓరియంటెడ్ లాస్. ఒకటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బిజినెస్ లాస్ అని కాదు. సో బనివాస్ గారు కూడా చెప్పారు, ఎక్స్ట్రా ప్రమోషన్ చేసి పెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్మగ్గింగ్ గురించి మాట్లాడారంటే సో ఏదో ఉంటుంది సినిమాలో అని చెప్పి ఇంకా జనాలకు వెళ్ళిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ట్రోల్స్లో కూడా ఇంతకుముందు అల్లు అర్జున్ మొక్కలు నాటం ఇవన్నీ ఇప్పుడు బయట ఏదేది మొక్కలు నాటకం కానీ అల్లు అవును. అర్జున్ చాలాసార్లు మొక్కలు నాటకం ఇగో ఒకటి ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను అనుకుంటా మా హీరో గొప్ప, వాళ్ళు అనుకుంటా వాళ్ళ హీరో గొప్ప. ఎవరు గొప్పలైనా చరిత్ర అనేది ఒకటి ఉంటుంది, నిజాలు అనేది ఒకటి ఉంటుంది. అది ఏ హీరో ఫ్యాన్స్ అయినా. సో ఇప్పుడు నేను అందరినీ గౌరవిస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారు కానీ ఇటు ఎన్టీఆర్ అన్న కానీ రామ్ చరణ్ అన్న మహేష్ బాబు ఇవాళ. బట్ ఇక్కడ నిజం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, రేపు నన్ను కూడా క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు పుష్ప స్మగ్గింగ్ అనే మీరు అదే అనుకుంటే స్మగ్గింగ్ చేస్తుంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏం సినిమాలు తీశారు, వాళ్ళు ఏం తీశారు అది కూడా మాట్లాడతారు కదా. మీరేం మెసేజ్ ఇస్తున్నట్టు మీ దాన్ని ఖచ్చితంగా మాట్లాడతారు. దాన్ని నువ్వు అది మాట్లాడతాను కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజం అనేది ఎవరు దాగదు కదా. ఈరోజు నేను చెప్పకపోవచ్చు, జనాలు చెప్తారు, మీడియా చెప్తుంది, ఇవన్నీ చెప్తారు కదా. దాన్ని ఎవరు దాచలేరు. సో వాళ్ళ గురించి తీస్తే వాళ్ళు కూడా తీయాల్సి వస్తుంది. నేను కూడా చెప్పాల్సి. ఇప్పుడు నేను యాజువల్గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అబ్బా, నా హీరో గురించి నేను మాట్లాడతాను. మీరు చేసింది కరెక్ట్ తప్పు అయితే మా హీరో చేసింది కూడా తప్పే. మీరు చేసినప్పుడు రైట్, ఇది తప్పు అన్నట్టు కరెక్ట్ కాదని నేను క్వశ్చన్ చేస్తాను. కానీ అక్కడ మీరు కూడా చాలా సినిమాలకు వచ్చి రివ్యూస్ చెప్పారు, ఎక్కడ వ్యతిరేకంగా ఒక హీరో గురించి తప్పుగా మాట్లాడుతుందో లేదు. మాట్లాడండి. నేను ఇప్పుడు ఏ హీరో గురించి ఇప్పుడు సినిమా బాగుందంటే బాగుందని చెప్తా, బాగాలేదంటే డిసప్పాయింట్ అయినా అని డిసప్పాయింట్ చెప్తా. అది ఎందుకంటే ఒక టికెట్ కొని నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తాను. ఇప్పుడు ఎందుకు ప్రతి హీరో గురించి గమ్ గమ్ గణేష్ కూడా మీరు కొంచెం పాజిటివ్ ఒకటే అండి, మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు